హాయ్ ఫ్రెండ్స్, 2025లో మిడ్ రేంజ్ మొబైల్ మార్కెట్లో మనకి రెండు పవర్ఫుల్ మొబైల్స్ వచ్చాయి. రియల్మీ P4 5G అండ్ వివో T4 రెండిట్లో ప్రైస్ సిమిలర్గా ఉంది, కానీ ఫీచర్స్లో చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయి అండ్ కొన్ని మేజర్ చేంజెస్ కూడా ఉన్నాయి రెండు మొబైల్స్లో. ఈ వీడియోలో డిస్ప్లే నుండి కెమెరా, బ్యాటరీ, గేమింగ్, పెర్ఫార్మెన్స్ వరకు అన్ని సెగ్మెంట్స్లో కంపేర్ చేసి ఎండ్లో క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ ఎప్పుడప్పుడు మీకు వస్తుంటాయి. అలాగే కొత్తగా ఛానల్ పెట్టాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా ప్రజెంటేషన్లో కొద్దిగా అట్టిగా తప్పిపోతే క్షమించండి. లెట్స్ గో ద వీడియో. డిజైన్ అండ్ డిస్ప్లే విషయానికి వస్తే రియల్మీ P4 6.77 ఇంచ్ AMOLED 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో సూపర్ స్మూతింగ్ స్క్రోలింగ్ అండ్ బెజల్లెస్ థిన్ డిజైన్ అండ్ స్లీక్ 7.6 mm థిక్నెస్తో వస్తుంది. అలాగే వివో T4 అయితే 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వివిడ్ కలర్స్. రియల్మీ P4 కంటే వివో T4 బ్రైట్నెస్ విషయంలో కొద్దిగా ఎక్కువగా ఉంది, ఒక 500 నిట్స్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. గేమింగ్కి అల్ట్రా స్మూత్ కావాలంటే రియల్మీ P4 మొబైల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కానీ బ్రైట్నెస్ అవుట్డోర్లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి సన్లైట్లో విజిబిలిటీలో వివో T4 మొబైల్ కొంచెం ఎడ్జ్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఎందుకంటే కొద్దిగా 500 బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే రియల్మీ P4 మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది డెడికేటెడ్ హైపర్ విజన్ AI చిప్ కోడ్తో వస్తుంది. గేమింగ్లో చాలా బీస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇది రియల్మీ వాళ్ళు ఓన్ చిప్ సెట్, మనకి IQ వాళ్ళు వస్తుంది Q1 చిప్ సెట్. అలాగే వీళ్ళు కూడా సేమ్ హైపర్ విజన్ అని AI చిప్ సెట్ వీళ్ళు ఓన్ చిప్ సెట్ తీసుకొచ్చారు. ఇది గేమింగ్లో ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా వీడియో క్వాలిటీలో మంచి అప్స్కేలింగ్ ఉంటాయి, ఎలాంటి విజిబిలిటీ ఉంటుంది. వివో T4లో అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది కూడా బ్యాలెన్స్డ్ చిప్ సెట్ అని చెప్పొచ్చు. డీసెంట్ గేమింగ్ అండ్ డైలీ యూసేజ్కి బాగుంటుంది. ఈ చిప్ సెట్ అంత తక్కువేం కాదు. సో కొద్దిగా దీంట్లో డబల్ చిప్ సెట్ ఉంది కాబట్టి రియల్మీ P4లో గేమింగ్ లవర్స్కి P4 అడ్వాంటేజ్ బాగుంటుంది. AI యూజువల్ ప్రాసెసర్ వల్ల స్మూత్ ఫ్రేమ్స్ అండ్ బెటర్ గ్రాఫిక్స్ వస్తాయి. T4 స్నాప్డ్రాగన్ చిప్ సెట్తో స్టేబుల్గా ఉంటుంది, కానీ బట్ గేమింగ్ ఎన్హాన్స్మెంట్స్ ఎక్కువగా ఉండదు. అంటే హార్డ్ కోర్ గేమర్స్కి మాత్రం రియల్మీ P4 మొబైల్ చాలా పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. అండ్ మోడరేట్ అండ్ క్యాజువల్ యూజర్స్కి మాత్రం వివో T4 మొబైల్ బాగానే ఉంటుంది, బట్ నాట్ P4 మొబైల్ అంత కాదు. బట్ మోడరేట్ యూజ్ చేసి గేమింగ్ ఆడుకోవచ్చు వివో T4లో. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రియల్మీ P4 8GB ర్యామ్ ప్లస్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ సెగ్మెంట్లో అందరూ UFS 2.2 స్టోరేజ్ ఇస్తున్నారు, వీళ్ళు 3.1 స్టోరేజ్ ఇచ్చారు. అలాగే దీంట్లో డైనమిక్ ర్యామ్ అప్ టు 8GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వివో T4 విషయానికి వస్తే 8GB ర్యామ్ ప్లస్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో ఇక్కడ మనం ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ గేమింగ్ స్మూత్ ప్లేయింగ్ కానీ UFS 3.1 స్టోరేజ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది UFS 2.2తో పోలిస్తే. సో ఇక్కడ కూడా రియల్మీ P4 ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ స్పీడ్లో డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. యాప్స్ లోడ్ అవ్వడం కానీ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడంలో రియల్మీలో చాలా ఫాస్ట్ ఉంటుంది. డైలీ పెర్ఫార్మెన్స్ స్మూత్గా ఉండడానికి అంటే P4 చాలా అడ్వాంటేజ్గా పనిచేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే రియల్మీ P4లో సోనీ 50MP IMX896 మెయిన్ కెమెరాగా ఇచ్చారు. అలాగే 8MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చేసి 16MP కెమెరా ఇచ్చారు. వీడియో అప్ టు 4K 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే వివో T4 విషయానికి వస్తే రేర్ కెమెరా 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు. అలాగే 2MP సెన్సార్ ఇచ్చారు. ఇది కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలా రేర్ కెమెరా విషయంలో. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32MP కెమెరా ఇచ్చారు. వీడియోస్ దీంట్లో కూడా 4K 30 ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో 1080p 30p FPS వీడియోస్ మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే 16MP కెమెరా P4లో ఇచ్చారు, 32MP కెమెరా వివోలో ఇచ్చారు. కెమెరా సెగ్మెంట్లో రేర్ సైడ్ రియల్మీ క్లియర్గా వినర్ అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్
అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది కాబట్టి గ్రూప్ ఫొటోస్, ల్యాండ్స్కేప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రంట్ కెమెరా మాత్రం వివోలో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. రీల్స్కి అట్రాక్ట్ చేస్తుంది 32 MP కెమెరా. వీడియో రికార్డింగ్ రెండులో సిమిలర్గా ఉన్నాయి, కానీ స్టెబిలైజేషన్ రియల్మీలో బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈఏఎస్, ఓఏఎస్, ఆప్టిమైజ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ రెండు రియల్మీలో బాగా బెస్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే డెడికేట్ చిప్ ఉంది కాబట్టి ఒకరు చేసే పని ఇద్దరు చేస్తే ఎంత సింపుల్గా ఉంటుందో అలాగే 2 చిప్పులు ఉన్నాయి కాబట్టి దేని పని తాను వర్క్ షేర్ చేసుకొని సింపుల్గా కెమెరా డిపార్ట్మెంట్లో బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ రియల్మీ P4లో 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బైఫై ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రివర్స్ వైర్ సపోర్ట్ కూడా ఉంటుంది రియల్మీ P4లో. అలాగే వివో T4లో కూడా 7300 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీంట్లో కూడా బైఫై ఛార్జింగ్ ఉంది, కాకపోతే రివర్స్ వైర్ ఛార్జింగ్ ఈ ఫోన్లో కూడా ఉంటుంది. బ్యాటరీలో 2 బీస్టే. రియల్మీలో 7000 mAh బ్యాటరీ ఉండడం వల్ల ఆల్రెడీ మ్యాచ్ హిట్ అది, బట్ వివోలో ఇంకా కొంచెం ఎక్కువ బ్యాటరీ ఉంది. 7300 mAh బ్యాటరీ, 300 mAh బ్యాటరీ ఎక్కువ ఉండడం వల్ల ఛార్జింగ్ స్పీడ్లో కూడా T4 90 watts ఛార్జర్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది. హెవీ యూజర్స్కి 2 మొబైల్స్ 2 days వరకు వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ P4లో ఆండ్రాయిడ్ 15 విత్ రియల్మీ UI 6తో నడుస్తుంది. అసలుగా దీంట్లో కూలింగ్ సిస్టమ్ 7000 mm ఎయిర్ ఫ్లో వ్యాక్యూమ్ ఛాంబర్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది గేమింగ్కి అండ్ లాంగ్ యూసేజ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ హీట్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఈ కూలింగ్ సిస్టమ్ బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే వివో T4 మొబైల్లో ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ ఓఎస్, అల్ట్రా గేమింగ్ మోడ్ అంటే 4D వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు కొద్దిగా మనకి ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మనం పొందొచ్చు. అలాగే అల్ట్రా గేమింగ్ మోడ్ ఉండడం వల్ల కొద్దిగా గేమింగ్ ఆడేటప్పుడు మన విజువాలిటీ అండ్ గ్రాఫిక్స్ స్మూత్గా ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ని తగ్గిస్తుంటుంది. యూఐ మ్యాటర్ చేస్తే రియల్మీ యూఐ క్లీన్ అండ్ ఫ్యూచర్ రిచ్ అండ్ లుక్స్తో కనపడుతుంది. అదే వివోలో కస్టమైజేషన్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో కస్టమైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల గేమింగ్కి ఫీల్ కొంచెం వైబ్రేస్ ఫీచర్స్తో కొద్దిగా నార్మల్గా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ప్రైస్ రియల్మీ P4 బేస్ వేరియంట్ వచ్చేసి 8GB + 256GB. ఇది స్టార్టింగ్ వచ్చేసి 18,499 రూపీస్లో పెట్టారు. T4 మొబైల్ స్టార్టింగ్ వేరియంట్ 8GB + 128GB 21,399 రూపీస్కి పెట్టారు. కాబట్టి అది 18,499కి వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవాలనుకుంటే P4 మొబైల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ విషయానికి వస్తే P4 వచ్చేసి 3 years సాఫ్ట్వేర్ + 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తూ ఉంటున్నారు. మొబైల్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అలాగే వివో T4 మొబైల్ వచ్చేసి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తూ ఉంటున్నారు. మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15తో వస్తుంది T4 మొబైల్. గేమింగ్, స్మూత్ డిస్ప్లే, అల్ట్రా వైడ్ కెమెరా, ఫాస్ట్ స్టోరేజ్ కావాలంటే రియల్మీ P4 పిక్ చేసుకోండి. లేదు సెల్ఫీ క్లారిటీ, బిగ్గెస్ట్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ప్రిఫర్ అనుకుంటే వివో T4 5G మొబైల్ బాగా సెట్ అవుతుంది. 2 ఫోన్స్ 2025లో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్స్గా ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ అయితే మా పర్సనల్ చాయిస్ చేస్తే రియల్మీ P4 అని చెప్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ ఒపీనియన్ ఏంటి? ఈ రెండిట్లో మీరు ఏది చూజ్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ కంపారిజన్ వీడియో మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ JR. వెల్కమ్ టు కాల్మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్.